దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, మీ అందరికీ యేసుక్రీస్తు వారి గొప్ప నామములో వందనాలు. ఆరాధన అంటే ఏంటి? ఆరాధన ఎలా చేయాలి తండ్రికి? ఇది చాలా ఆలోచింప చేయగలిగినటువంటిది. ఎందుకంటే తండ్రిని ఆరాధించడమే తెలియకపోతే ఆయన్ని మనం ఎలా సంతోషపెట్టగలం? 4 పాటలు పాడుకొని 2 వచనాలు చదువుకొని ప్రార్థన చేసుకుంటే ఆరాధన అయిద్దా? కాదు కదా. అందుకని కూలంకుషంగా అసలు ఆరాధన అంటే ఏంటి, తండ్రికి ఎలా ఆరాధన చేయాలి, యేసు ప్రభువు చెప్పిన ఆరాధన ఏంటి అనేటువంటిది చూద్దాం. పాత నిబంధనలో ఉన్న దాన్ని క్రొత్త నిబంధనలో ఉన్నదాన్ని కంపారిజన్ చేసుకుందాం. అప్పుడే మీకు స్పష్టంగా అర్థమైంది. చూడండి, లేఖనంలో నుండి 4వ అధ్యాయంలో యేసు ప్రభు వారు సుకారును గ్రామం నుండి యాకోబు బావి దగ్గరకు వచ్చిన స్త్రీతో మాట్లాడాడు. ఆమె ఏమంటదంటే, మేము ఆరాధన చేయవలసిన స్థలము యెరూషలేములో ఉంది, అక్కడ ఆరాధన చేస్తే తండ్రి వింటాడు, కానీ మమ్మల్ని అక్కడికి రానీరు, మేము అందుకే ఈ కొండ మీద ఆరాధన చేస్తున్నాము అని చెప్పింది. అప్పుడు యేసుప్రభు వారు అంటాడు, మీకు తెలియని దాన్ని ఆరాధన చేస్తున్నారు. కనుక తండ్రిని ఆరాధించవలసిన పరిస్థితి ఏంటంటే ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధన చేయాలి, అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు అని చెప్పాడు. ఇది వివరణ ఎలా తీసుకోగలం అనేటువంటిది మనం చూద్దాం. పాత నిబంధనలో ఆరాధన ఒక గొర్రెతో, మనం చూసినప్పుడు మేకపిల్ల కానీ గొర్రెపిల్ల కానీ తీసుకొని దాన్ని బలి ఇచ్చి దేవునికి, ఆ తర్వాత దాన్ని అగ్ని మీద కాల్చి దేవునికి బలి అర్పించేవాళ్ళు. అది ఒక రకమైన ఆరాధన. అలాగనే యాజకులుగా మోషే ద్వారా ఏర్పడిన తర్వాత వాళ్ళు కూడా ఒక కోడిని కానీ ఒక పొట్టేలుని కానీ తీసుకుని వచ్చి బలిపీఠం మీద దేవునికి అర్పించేవాళ్ళు, దాన్ని బలి అర్పించి. అలాగున దేవుడు మహింపరచబడుతున్నాడు అని రాయబడింది లేఖనంలో. దేవుణ్ణి ఆరాధించాలంటే ఇశ్రాయేలు జాతి మొత్తం ఇలాగనే చేసింది. కానీ క్రొత్త నిబంధనలో యేసుప్రభు వారు ఆరాధన మార్చాడు, తర్వాత యాజకుల్ని మార్చాడు. క్రొత్త నిబంధనలో ఉన్న యాజకులకి పాత నిబంధనల యాజకులకి ఉన్నటువంటి తేడా ఏంటంటే, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి యాజకులు ఇప్పుడు క్రీస్తు రక్తంలో కడగబడినటువంటి వాళ్ళు, కానీ పాత నిబంధనలో ఉన్న యాజకులు ఆహారోను సంతతి వారు, వాళ్ళు లేవీలు. సో వాళ్ళు అలాగున ఆరాధన చేసేవాళ్ళు. మరి మనం ఇప్పుడు ఎలా ఆరాధన చేయాలి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. ఓకే, సత్యము అంటే ఏంటి? వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వచనములో నీ వాక్యమే సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యమని రాయబడింది. యాజకుడు ప్రతిష్ఠుడు కావాలి కనుక వాక్యమందు ప్రతిష్ఠత క్రొత్త నిబంధన యాజకులు కావాలి. ఇప్పుడు క్రీస్తును నమ్మి రక్తంలో కడగబడినటువంటి వాళ్ళందరూ యాజకులే. అయితే క్రొత్త నిబంధన ప్రతిష్ఠత కావాలి, వాక్యమందు ప్రతిష్ఠ చేయమన్నాడు. కనుక వాక్యాన్ని నమ్మి క్రీస్తుని ఎవరైతే విశ్వసించి నమ్మి బాప్తిస్వం పొందారో అట్టి వారిని యాజకులుగా చేశాడు దేవుడు. అయితే ఈ యాజకులు ఎలా ఆరాధన చేయాలి అంటే ఆత్మతో సత్యముతో ఆరాధన చేయాలి. యేసుప్రభు వారు ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పాడు, నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను, మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టి వెళ్తలేదు, పరిశుద్ధాత్మని ఆదరణకర్తను మీతో ఉంచుతున్నాను అన్నాడు. ఆయన మిమ్మల్ని సర్వసత్యంలోకి నడిపిస్తాడు అని చెప్పాడు. అయితే యేసు ప్రభువు వారు వాక్యమై ఉన్నాడు కాబట్టి ఆయన బలి పశువుగా లేఖనంలో క్రొత్త నిబంధనలు మనకు కనబడుతుంది. లోక పాపాలని మోసుకొని బలి అయిపోయినటువంటి క్రీస్తు, అనగా ఆ వాక్యమై ఉన్న క్రీస్తు రక్తధారలు ఆయన యొక్క దేహంతో ఆయన గుర్తు చేసుకుంటున్నప్పుడు, ఆయన మరణాన్ని గుర్తు చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటున్నాడు. మనము యేసుక్రీస్తు వారి యొక్క శిలువ రక్తధారలు, ఆయన యొక్క మనం చూసినప్పుడు మరణాన్ని గుర్తు చేసుకుంటూ ఆత్మ ద్వారా నువ్వు కూడా కలిసి 3వ వ్యక్తిగా తండ్రిని ఆరాధన చేస్తున్నాం. ఇది సమాజంగా కూడి మనం ఆయన గుర్తు చేసుకుంటూ తండ్రికి స్తుతులు చెల్లిస్తున్నప్పుడు
యేసుక్రీస్తు నామములో స్తుతులు చెల్లిస్తున్నప్పుడు అవి ఆ ఆరాధన, ఆ యేసుప్రభు మరణం గుర్తు చేసుకునే ఆరాధన తండ్రి దగ్గరకు చేరుతుంది. చేరి ఆ ఉన్నతమైన లోకంలో ఉన్న తండ్రి సంతోషించినట్టుగా ఇది బల్లారాధన. క్రొత్త నిబంధన సంఘం ఇదే చేయాలి మిత్రమా. ఎందుకంటే క్రొత్త నిబంధన సంఘం క్రీస్తు లేనటువంటి, అంటే వాక్యము లేనటువంటి, ఆత్మ లేనటువంటిది కాదు. ఇది ఆత్మానుసారమైనది కనుక దేవుని యొక్క, యేసుక్రీస్తు యొక్క వాక్యం ఉండాలి, యేసుక్రీస్తు వారి యొక్క ఆత్మ ఉండాలి. మనము నీవుతో కలిసి తండ్రిని ఆరాధన చేయాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు. ఇట్టి నియమానికి మించిన, ఇట్టి వాక్యానికి, ఈ ఆరాధనకు మించిన ఆరాధన ఇంకా ఏదైనా ఉంటే నాకు ఫోన్ చేయండి. నేను ఎప్పుడైనా స్పందించడానికి రెడీగా ఉంటాను. మీరు స్పందించండి, ఫోన్ చేయండి. ఆయన రక్తమాంసాలు, పరిశుద్ధాత్ముని యొక్క తోడు మనతో ఉండి, మనము ఉండి దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నాం. సంఘం మొత్తం ఇలా ఫీల్ అయ్యి ఆరాధన చేస్తే పైన ఉన్నటువంటి తండ్రి వింటాడు. దేవునికి స్తోత్రం. వివరాలకి మీరు ఏమైనా అవసరమైతే ఫోన్ చేయండి. పాత నిబంధన ఆరాధన బలి పశువు మనం చూసిన గొర్రె మేక అయితే, కొత్త నిబంధన బలి పశువు యేసు ప్రభు వారే కనుక ఆయనతో కలిసి ఆరాధన నిత్యము చేద్దాం. ప్రభు నామానికి మహిమకరంగా బ్రతుకుదాం. దేవుడు తన మాటలు దీవించునుగాక.